హలో బ్రేక్ ని చూస్తున్నాం 2024 పార్లమెంట్ ఎన్నికలకు భారత ఎన్నికల సంఘం మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఇప్పటికే మొత్తం 4 దశల పోలింగ్ పూర్తి కాక 5వ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కాగా ఈ 5వ దశ పోలింగ్ ఈ నెల 20న సోమవారం జరగనుంది. ఈ 5వ దశకు యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7 స్థానాలు, బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానం, అదేవిధంగా మొత్తం 49 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ ఉన్నారు. ఇక అలాగే లక్నో నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు. హలో బ్రేక్ ని చూస్తున్నాం. 2024 పార్లమెంట్ ఎన్నికలను భారత ఎన్నికల సంఘం మొత్తం 7 దశల్లో నిర్వహిస్తుంది. ఇక అందులో భాగంగా ఇప్పటికే మొత్తం 4 దశల్లో పోలింగ్ పూర్తి కాగా 5వ దశకు సంబంధించిన ఎన్నికల ప్రచారం ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ముగిసింది. కాగా ఈ 5వ దశ పోలింగ్ ఈ నెల 20న సోమవారం జరగనుంది. ఇక 5వ దశలో యూపీలో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్లో 7, అదేవిధంగా బీహార్లో 5, ఒడిశాలో 5, జార్ఖండ్లో 3, జమ్మూ కాశ్మీర్, లడఖ్లలో ఒక్కో స్థానం, మొత్తం 49 పార్లమెంటు స్థానాలకు పోలింగ్ జరగనుండగా ఇందులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా పోటీ చేస్తున్న రాయ్బరేలీ నుంచి ఉంది. ఇక అలాగే లక్నో నుంచి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమేథీ నుంచి స్మృతి ఇరానీ, కైసర్గంజ్ నుంచి బ్రిజ్భూషణ్ కుమారుడు కరణ్ పోటీలో ఉన్నారు.